వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో చాగంటి విజయభాస్కర్ గారు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భాస్కర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని మారుస్తున్నారు. కొంతమందిని ఎత్తేస్తున్నారు, కొంతమంది వేరే చోటకు మారుస్తున్నారు. ఈ మార్చే వాళ్ళలో ఎక్కువ మంది వేరే వేరే అంటే బీసీలు, ఎస్సీలే ఉన్నారు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం కేవలం ఇప్పుడు దాకా అయితే ఇద్దరినే మార్చారు. ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశ్వర రెడ్డి. ఏంటంటే బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మార్చే అవకాశాలు లేవా? మారిస్తే ఏమన్నా తిరుగుబాటు వచ్చిందని భయపడుతున్నారా? లేదంటే వ్యతిరేకత అంతా కూడా బలహీన వర్గాల మీదే ఉందా? మీరే చెబుతున్నారు కదండి బలవంతులని. బలవంతులు అందరూ ఒకటైతే బలహీనులు వీగిపోతారు. ఇప్పుడు ఈయన కూడా బలవంతులైన రెడ్ల ముందు ఈయన వీక్గా కనపడతా ఉంటాడు. ఇప్పుడు మనకెందుకు వచ్చిన గోల ఏళ్ళని కదిలిస్తే ఏదో తిరిగితే మొదటిగా మోసం వస్తుందని భావన అయి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సింహం, పులి, మావాడు అంతా ఇంత అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. కానీ చూసారా, 4 ఏళ్ళు గడిచిపోయేసరికి ఆయనకే పట్టు పార్టీ మీద కోల్పోతున్న సూచనలు కనపడతా ఉన్నాయి. దానికి ఉదాహరణ మీరు చెప్పినాయి. రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో 95% మంది ఆ సామాజిక వర్గం రెడ్లే ఉన్నారు. ఆ రెడ్లను కదిలిచ్చే పరిస్థితి ఈయనకి లేదు. ఆ చెన్నకేశ్వర రెడ్డి గారికైనా కానీ వయసు అయిపోవటం వల్ల ఇంకోళ్ళని తెచ్చిపెట్టి నువ్వే ఎవరినో ఆయన ఎవరినైతే సూచించాడో అతనికే ఇచ్చారు. తద్వారా ఆ కాన్స్టిట్యున్సీ మీద ఆ రెడ్ల పట్టు కోల్పోకుండా చూసుకున్నారు. మరి ప్రకాశం జిల్లాలో, గోదావరి జిల్లాల్లో, గుంటూరు జిల్లాల్లో వీటిలో మార్చింది ఎవరినండి? గుంటూరు జిల్లాలో ఎస్సీ నాయకుడిని తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో పోటీ చేయించడం, అక్కడ ఉన్న వాళ్ళని అటు ఇటు మార్చటం. ఇవి ఎందుకు అంటే మిగతా నియోజకవర్గాలు వ్యతిరేకత ఉంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చాపురం నుంచి అంటే వ్యతిరేకత ఓన్లీ బలహీన వర్గాలు, దళితుల మీద ఉంటుందా, లేకపోతే అందరి మీద ఉంటాం? అంటే అందరి మీద ఉంటుందండి. ఈ ఊరు కారణం పక్కూరు పెట్టోడు అంటారు కదా. ఇక్కడ పనికిరానాడు, అక్కడ పనికిరానాడు పక్కూరులో ఎట్ట పనికి వస్తాడు? నీ ఊళ్ళో నీ సొంత ప్రజలను ఆదరించరని నువ్వు చెప్తున్నావు. మరి పక్కూరు వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు? అంటే కేవలం మార్చి కొత్త మొహాలను పెడితే గెలుస్తారు అని ఎవడో చెప్తే దాన్ని పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళని మారుస్తున్నారు. కానీ అదే పెద్ద నాయకులు మార్చలేని దుస్థితిలో వైసీపీ ఉంది కదా. ఉంది. తర్వాత ఇప్పుడు ఒక నాయకుడిని మార్చినప్పుడు అతని మీద వ్యతిరేకత ఉందని అతని భార్యకి ఇస్తే ఆ వ్యతిరేకత ఎట్లా పోతుంది? అతని కొడుక్కి, అతని తమ్ముడికి ఇస్తే ఎట్లా పోయిద్ది? అది కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరు సలహాలు ఇస్తున్నారో దీని వెనక మనకి అర్థం కావట్లేదు. ఐపాక్ అని చెప్తున్నారుగా. ఐపాక్ వాళ్ళు ఎంత చచ్చు సలహాలు ఇచ్చేటట్టయితే అసలు 2019లో ఈయన అధికారంలోకి ఎట్టొచ్చేవాడండి. అంటే సంప్రదింపులు లేకుండా అధికారంలోకి వచ్చినాక ఏమైందంటే అహం బ్రహ్మస్మి మాదిరి నేను తీసుకునే నిర్ణయాలు కరెక్ట్, మీరెవరు నాకు చెప్పేది అన్న అహంభావంతో కూడిన నిర్ణయాలే తప్పితే ఇది వేరే. బయటకు వస్తున్న వార్తల ప్రకారం అయితే ఐపాక్ వాళ్ళు చెప్తున్నారు, ఆ రిపోర్ట్లను బట్టి వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారని. ఇప్పుడు ఈ సీటు రాని వాళ్ళు కూడా అదే విమర్శిస్తున్నారు. వాళ్ళకేం తెలుసు ఐపాక్ వాళ్ళు చెప్పినట్టు ఏం చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఐపాక్ వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడే టైంలో ఐపాక్ వాళ్ళు చెప్పబట్టే మీకు సీట్ వచ్చిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి అదే ఐపాక్ చెబుతుంది మీరు గెలవరు అనేసి. ఐపాక్ మీరు గెలవరు, ఈయన గెలవడు, ఈయన భార్య గెలుస్తుందని చెప్పుకున్నాడు కదా. అది కేవలం ఆ నాయకుడు వల్ల అతను పూర్తిగా తప్పిస్తే ఆ నియోజకవర్గం దెబ్బతింటదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబంలో వేరే వాళ్ళకి ఇచ్చి నేను చేస్తున్నాను. ఇది ఇంకో విధంగా కుటుంబంలో చిచ్చులు పెట్టినట్టే. మరి ఆయనేమో కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ వచ్చేసారు కదండి. ఈయన రాజకీయ ప్రస్థానమే చిచ్చులు పెట్టడంతో మొదలైంది. ఎవరో దాకెందుకు ఈయన రాజకీయ ప్రస్థానానికి ముందు ఏంటి, ఈయన వార్త మన సాక్షి అధిపతి. అవును, సాక్షి పేపర్లో పెట్టిన మొదటి సుమందేగా రామోజీరావు గారికి ఆయన కుమారుడికి మధ్య ఎంత అక్కడే చిచ్చు మొదలు. అవును, అంటే వీళ్ళ రాజకీయాలన్నీ కేవలం కుటుంబాలను విడగొట్టడం, అంటే ఇది ఒక రకమైన ఫ్యాక్షన్ మనస్తత్వంతో కూడిన రాజకీయ వ్యవహారమే కదా. ముందు ఆ కుటుంబాన్ని విడదీస్తే వాళ్ళు బలహీనలు అవుతారు, సో మన బలాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనే రాజకీయ డిఫెన్స్ లో పెట్టేస్తారు. ఇది ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలబడిన వాళ్ళు చేసే మొదటి పని. అదే పని ఇతను న్యూస్ పేపర్ల దీంట్లో తనకు పోటీగా ఉన్న ఈనాడు దగ్గర మొదలెట్టాడు. అక్కడి నుంచి ప్రతి కుటుంబంలోనూ చిచ్చులు పెట్టుకుంటున్నాడు, విడగొడుతున్నారు. మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చరిత్రలో. అవును, ఇప్పుడు ఈయన అదేంటంటే తన పార్టీలో తన ఎమ్మెల్యేల మధ్య కూడా ఇది
భార్యకి ఇస్తాను, భర్తకి ఇవ్వను, తమ్ముడికి ఇస్తాను, లేదా నీ అన్న కొడుకుకి ఇస్తాను అంటే అప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళు కాస్త ఈ స్పర్ధలతో విడిపోవటం. అసలు మేజర్గా మీరు ఇందాక అడిగినట్టు బీసీలకు మాత్రమే వ్యతిరేకత ఉందా అంటే బీసీలకు ఎందుకు వ్యతిరేకత ఉంటుందండి? బీసీలను కానీ ఎస్సీలు కానీ వాళ్ళ మీద వ్యతిరేకత కాదు, అది ప్రభుత్వం మీద వ్యతిరేకత. దాన్ని ఒప్పుకోవటానికి ఆయన సిద్ధంగా లేడు. సో పెద్దవాళ్ళని తన సామాజిక వర్గం వాళ్ళని గదిలిస్తే మొదటిగా మోసం వస్తుంది. అందుకని కేవలం వీళ్ళ మీద పడతా ఉంటాడు. వీళ్ళని ప్యాసిఫై చేయడానికి నా బీసీలు, నా ఎస్సీలు అని మళ్ళీ యథావిధిగా ఆ వ్యాసాలు రాస్తానే ఉంటాడు. పార్టీలో గ్రిప్ పోయిందంటారు ఆయనకి, పార్టీ మీద జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఆ విధంగా అనుకోవాలండి. ఎందుకంటారా, నిన్న 2వ విడత జాబితా విడుదల చేసామన్నారు. మళ్ళీ తర్వాతే వార్తలు వచ్చినాయి, ఏదో 2 నియోజకవర్గాలు తప్పితే మిగతా అన్ని యథాతథంగా ఉంటాయి. ఆ 2 నియోజకవర్గాలు ఏంటి, విజయవాడ సెంటర్లో ఒకటి, ఇంకో నియోజకవర్గం ఏదో చెప్పారు. ఆ రెండిట్లోనే మార్పులు ఉంటాయి, మిగతా అన్ని యథావిధిగా ఉంటాయి. ఆ రెండింటిని అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మార్చడం అనేది మాట తప్ప మాట తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన మీద కూడా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, ఆయన కూడా డిఫెన్స్లోకి వెళ్తాడు, ఆయన కూడా సాదా సీదా రాజకీయ నాయకుడే కానీ పెద్ద వ్యూహకర్త, పెద్ద గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ఏది కొత్త రాజకీయం సృష్టించగలిగే వ్యక్తి కాదు. ఒత్తిళ్లకు లొంగుతాడు ఖచ్చితంగా కనపడుతున్నాయి. మొదట్లో కేవలం తన ఆంతరంగికుల్ని మాత్రమే ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు ఎవడొచ్చినా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోవటం. ఇప్పుడు తనే స్వయంగా పిలిచి మాట్లాడుతున్నాడు అంటేనే ఒత్తిడి లొంగాడు. సో జగన్మోహన్ రెడ్డిని జనాలకు చూపించినట్టుగా, జనాలు భావిస్తున్నట్టుగా అంత రాక్ సాలిడ్ నాయకుడు అయితే కాదు. ఆయన మాట నా మాటకు తిరిగే లేదు అంటానికి కూడా లేదు. ఇప్పుడు రీసెంట్ ఉదాహరణ ఎంఎస్ బాబే. అంటే అధికారాంతమున చూడవాలని వైభవములని అధికారాంతంగా వచ్చిన తర్వాత ప్రతోడు కూడా నేను గెలవను, నాకు సీట్ ఇవ్వను అన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, ఇంకో రెడ్డి అయితే ఏంటి, అదే స్థితికి వస్తారు. ఇంకా చూడండి రాబోయే రోజుల్లో ఈయన ఇలాగే మార్చుకుంటా పోతా ఉంటే ఇంకా చాలా వస్తాయి. కానీ మొదటి జాబితాకే వచ్చిన రియాక్షన్ చూసి 2వ జాబితా చాలా జాగ్రత్తగా ఇది చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా వినపడుతున్న వార్త ఏంటి, ఎక్కువ మందిని మార్చకుండా తక్కువ మందిని మారుస్తాం, 90 నుంచి 30కి వచ్చారంట ఇప్పుడు. సరే ఆ 30 మందిని కూడా ముందు అయితే 90 మంది అనుకున్నారు, 90 మందిలో మళ్ళీ కొంతమందిని జంబ్లింగ్ చేస్తారు అన్నారు. ఇప్పుడు అసలు 30 మందేనా? 30 మంది అంటున్నారు. ఓకే, అంటే పూర్తిగా ఎత్తేది 30 మందిని, పూర్తిగా మిగతా కొంతమందిని వేరే చోటకు మారుస్తారు. ఇప్పుడు వేరే చోటకు మార్చినా ఇప్పుడు ఎవరైనా కానండి ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా ఎమ్మెల్యేలకి చేయడానికి? ఏమీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే అనేవాడు నిమిత్త మాత్రుడు అయిపోయాడు. మీరు అందరూ వాలంటీర్లతోనూ వీళ్ళతోనూ పనులు చేయించుకుంటున్నావు. ఇంక ఎమ్మెల్యే అనేవాడు తప్పు ఎక్కడ ఉంటుంది? ప్రజలు కూడా కొన్ని చోట్ల మర్చిపోయి కూడా ఉంటారు వాళ్ళు ఎమ్మెల్యే ఎవరు అనేది. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి అదే చెప్తున్నారుగా. మేడ మల్లికార్జున రెడ్డి లాంటి వాళ్ళు నిధులు లేకపోవటం వల్ల ఏం చేయలేకపోయాం, రోడ్లు వేయలేకపోయాం, ఈసారి వస్తే ఈసారి ఇంకా బాగా వేస్తామని చెప్తా ఉన్నారు. అదే కదా ప్రతి చోట అదే సమస్య వాళ్ళతో. ఏంటంటే డబ్బులు లేవు, రోడ్లు ఉండవు, లేదంటే ఇంకా అంతే, ఏది పెట్టినా కూడా వాళ్ళ చేతుల్లో ఏం లేదు. మొన్న వాళ్ళ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పోతలపట్టు ఎమ్మెల్యే ఆయన ఏం చెప్తున్నాడు విన్నారు కదా, ఏమంటాడు, మా దగ్గర ఏమున్నాయి, మాకేమన్నా ఇస్తే మేము చెయ్యకపోతే మా మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మాకేం ఇవ్వట్లేదు, ఇచ్చిన ఏ కొద్దో ఉంటే మీ పెద్ద రెడ్లు చెప్పిందే చేశాను, నాదేంటి తప్పు అంటున్నాడు. ఆయనకి సమాధానం చెప్పడానికి కానీ లేదా ఆయన విమర్శలు ఖండించడానికి కానీ ఏం లేదు, ఎవరు మాట్లాడలేదు. ప్రధానికి ముందుకు వచ్చి మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మౌనం వహించేశాడు. అందాకెందుకండి ప్రకాశం జిల్లాలో ఇటీవల వార్తలు వచ్చినాయి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో కానివ్వండి, సిద్ధారాఘవరావు గారి విషయంలో కానివ్వండి, నాకు ఫలానా ఇస్తేనే పోటీ చేస్తా లేకపోతే మానుకుంటాను. సిద్ధారాఘవరావు గారు నాకు దర్శిస్తేనే చేస్తా లేకపోతే ధైర్యంగా చెప్పారు. ఆ ధైర్యం ఇంత ముందు ఉందా? లేదుగా. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి వీక్ అయినట్టేగా. సో ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి వీక్ అవుతున్నాడు. వాళ్ళ పార్టీ వీక్ అయ్యే కొద్దీ నాయకుడు కూడా వీక్ అవుతూ ఉంటాడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఒత్తిడికి లొంగుతారు అని చెప్పి ప్రతోడు మాట్లాడుతుంటారు. ఆ స్థాయిలో ఉన్న నాయకుడు ఎవడైనా లొంగుతాడు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు చిన్నపాటి ఒత్తిడికి కూడా లొంగుతారని కదా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాడు కాబట్టి సరే అందరి మాటలు విందాం అన్న ఉద్దేశంతో లొంగితే లొంగుండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఆయన మొహమాటం ఆయనకు అడ్డం పడి ఉండొచ్చు. ఇప్పుడు నిన్న కానీ అసలు నేను మొహమాటాలకు తావివ్వను, నేను అందరూ ర్యాంకులు చూస్తున్నాను, మొహమాటం లేకుండా తీసేస్తాను అన్న ఆయన కాస్త
ఇప్పుడు 90 నుంచి 30 నుంచి 20 రేపు పొద్దున అసలు ఎన్ని మారుస్తాడో ఎన్ని మార్చడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో రాబోతుంది అని టాక్ అయితే ప్రబలంగా ఉంది, వచ్చేసింది. అది దాని పర్యవసానమే వైసీపీ నాయకులు ఈరోజు ధైర్యంగా బయటికి మాట్లాడటానికి కూడా కారణం. గతంలో ఈ నియంతృత్వంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఒక అడుగు వెనక్కేసి బొజ్జగించడానికి వీటన్నిటికీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే దాని అర్థం వైసీపీలో ప్రజాస్వామ్యం వచ్చిందని కాదు, కానీ నాయకుడు బలహీనపడ్డాడు అనేది. రాష్ట్రంలో అంగన్వాడీలు 15 రోజులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అట్లాగే మున్సిపల్ కార్మికులు మొదలుపెట్టారు. కొన్ని చోట్ల వాలంటీర్లు కూడా జీతాలు పెంచమని చేస్తున్నారు. ఈ 4.5 ఏళ్ళలో ఎవరు బయటపడలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అందరూ అన్ని సెక్షన్స్ బయటకు వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంది. దాన్ని కూడా ఇలాగే అనుకోవచ్చా ఇప్పుడు మనం అనుకున్నట్టు? 4.5 ఏళ్ల పాటు ఒక రకమైన భయంతో గడిపారండి. ఈ ఎన్నికల్లో దగ్గర పెడుతున్నప్పుడు కూడా మన సమస్యలను వీళ్ళు పరిష్కరించకపోతే వచ్చే ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకుంటుంది మనది. ఈ ప్లస్ అంగన్వాడీలు అడుగుతుంది ఏంటి? ఆయన ఇచ్చిన హామీయే, హామీని అమలు చేయండి అంటున్నారు. ఆయన ఏమి ఇచ్చాడు హామీ? తెలంగాణలో కంటే ఎక్కువ ఇస్తాను అన్నాడు. ఈయన మొదటి విడత తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చాడు. తెలంగాణలో కేసీఆర్ గారు మన ఎలక్షన్స్ ముందు ఒక్కసారిగా పెంచాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీయే కదా, వాళ్ళకి పెంచారు, మాకు పెంచండి అంటున్నారు. అది ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చమని. ప్లస్ అంగన్వాడీలు అనేది ఎప్పుడో 78లో మొదలైన వ్యవస్థ అండి. చాలా చిన్న, ఎక్కువగా అందులో పనిచేసే వాళ్ళు కూడా బలహీన వర్గాలకు చెందిన మహిళలే. వాళ్ళకి ఇచ్చేదే తక్కువ, కానీ చేయించుకునే పని ఎక్కువ. వాళ్ళకి అంతవరకే అంగన్వాడీ పెట్టిన ఉద్దేశం ఏంటి? పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాం, మళ్ళీ మధ్యాహ్నం కల్లా అయిపోతుంది వాళ్ళ పని. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రతి పని వాళ్ళకి అప్పచెప్తుంది ప్రభుత్వం. 24 గంటల్లో డ్యూటీలో ఉండాలన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా అవుతుందో వాళ్ళకి అలాగే అంటున్నారు. దాని దగ్గర జీతం ఇవ్వాలి కదా. అవును, అదే పరిస్థితి వాలంటీర్లది. మీకు గౌరవ వేతనం అన్నారు, రాత్రి పగలు వాడి చేత బండ చాకరీ చేయించుకుంటున్నారు. వాడి జీతం అడిగితే నువ్వు అసలు ప్రభుత్వ ఉద్యోగి కాదు పోమంటున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ సామర్థ్యానికి మించి పనులు అప్పచెప్పి చేయించుకోవటమే తప్పితే వాళ్ళకి తగ్గ వేతనాలు కానీ ఇవి కానీ ఇవ్వకపోవటం వల్లే ఒక్కసారిగా బయటకు వస్తారు. అంటే ఈ 4 ఏళ్ళు తిరుగులేని అధికారంతో ఉన్నాడు కాబట్టి అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే సమాజంలో వివిధ వర్గాల వారు కావచ్చు, వాళ్ళందరూ బయటికి రాలేదు, నిర్బంధానికి భయపడి రాలేదు. ఇప్పుడు ఇక అధికారం పోయే టైం వచ్చింది కాబట్టి ఎలక్షన్లకు ముందు బయటపడుతున్నారు అనుకోవాలి. ఎలక్షన్ల టైం వచ్చిందంటేనే ప్రభుత్వం మెడలు వంచొచ్చు అనేది ఈ సెక్షన్స్ లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ సెక్టర్స్. అవును, ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ బలహీనంగా ఉంటుందో చూసి అక్కడ నొక్కుతూ ఉంటారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి కూడా కనీసం వాళ్ళతో చర్చించడానికి కూడా ముందుకు రాలేదు. చాలా ఆలస్యంగా చర్చలకు వచ్చారు. అది జరగవని సామాన్యుడికి కూడా తెలుసు. విఫలం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. నిన్నటి నుంచి అరెస్టులు మొదలెట్టారు. అరెస్టులు తర్వాత అంగన్వాడీ కేంద్రాలను పగలగొట్టి లోపల నుంచి తీసి పంపిణీ చేస్తున్నారు. తర్వాత మున్సిపల్ కార్మికులకు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే ప్రతిసారి రాజ్యం చేసే పనులు ఇవే. ఏదన్నా యాజిటేషన్ ఉద్యమాన్ని అణచాలి అన్నప్పుడు. కానీ అరెస్టులు అన్నారు చూసారా, ఇప్పుడు అరెస్టులు చేయండి అంటున్నారు. ఎక్కడికక్కడ అరెస్ట్. నిన్న కలెక్టరేట్ ముట్టడుల కార్యక్రమంలో అరెస్టులు చేశారు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా ప్రభుత్వం సహనంతో చూస్తూ ఉంటే ఒక రకంగా ఉంటుందండి. ఎప్పుడైతే అరెస్ట్ చేసి వాళ్ళకి దెబ్బలు పడతాయో ఆ క్షణంలో వాళ్ళ ఆలోచన విధానాలు కూడా మారిపోతాయి. దీనికి ఎక్కడో కాదు సార్, మన ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీలో ఒకసారి చాలా పెద్ద సమ్మె చేశారు. ఇప్పటికీ ఆ రోజు ప్రభుత్వం చాలా గట్టిగా దాన్ని కంట్రోల్ చేసింది. ఎప్పుడు ఏ టైంలో? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ దాని యొక్క ఎఫెక్ట్ తర్వాత ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. బహుశా నాకు గుర్తున్నంత వరకు అయితే 2004 ఎన్నికలు. అంటే 2000లో విద్యుత్ ఉద్యమం ఒకటి, దాని తర్వాత అంగన్వాడీలు. ఇక్కడే మన హైదరాబాద్లో ఈ ధర్నా చౌక్ అని ఎప్పుడైతే అన్నారో అక్కడ ట్యాంక్ బండ్ మీద గుర్రాలతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రాజశేఖర రెడ్డి దాన్ని పెద్ద ఇష్యూ తయారైంది కాంగ్రెస్కి అంది వచ్చిన అంశాల్లో ఈ ఉద్యమం తర్వాత అంగన్వాడీ వెళ్తే. అలాగే ఇప్పుడు ఈయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా
అణిచివేయటానికి. ఇప్పుడు దాకా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే టార్గెట్ ఆయనకి. అది సోషల్ మీడియాలో పోస్టులు మాత్రమే. కానీ ఇప్పుడు రియల్గా అంశాలను వచ్చేసరికి ప్రభుత్వం తత్తరపడుతుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది. ఖచ్చితంగా ఇంతమంది ఒక అంగన్వాడీలను చూసిన తర్వాత మిగతా అందరూ వచ్చేసారు. ఆ మున్సిపల్ కార్మికులు వచ్చేసారు. వీళ్ళందరూ వాళ్ళ ఉన్న అసంతృప్తిని బయట. ఎందుకంటే ఇప్పుడు రేపు షెడ్యూల్ వచ్చిందంటే ఇక ఎవరిని అడగటానికి ఉండదు, ఎవరిని అడగడానికి లేదు. ఎలక్షన్ వచ్చినా చూస్తామంటారు ప్రతి. అందుకని ఈ లోపే సెటిల్ చేసుకోవాలి. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆ విధంగా వెళ్ళేటట్టే సాచివేట్ దూరంలోనే ఉంది. సో ఇవన్నీ కూడా నాయకుడు బలహీనపడ్డాడు, లేదా ఆ ప్రభుత్వం ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ బలహీనపడింది అన్నదానికి సూచనలు. కాబట్టి ఆ విధంగా చూస్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అన్నాం, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపింది ఒక్క ఆయనే, జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డాడు. నా అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బలహీనపడ్డాడు. దాని ఎఫెక్ట్ అటు ఎమ్మెల్యేలు నోరు తెరిచి మాట్లాడటం జరుగుతున్నా కానీ, ప్రజలందరూ సంఘాలన్నీ బయటకు వచ్చి యాజిటేషన్లు చేయటం వల్ల కానివ్వండి, ఇవన్నీ చూసి సాధారణంగా ప్రజలు కూడా ఈ ప్రభుత్వం వల్ల కాదు, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వస్తుంది అన్న ప్రచారం ఊపందుకుంది బాగా. Like, share and subscribe to Rajaniti channel.